హలో అండి, అందరికీ నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 63. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హారిక భాషిష్ వర్మ మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ, అసలు మీరేం మాట్లాడుతున్నారు? ఎవరు మీకు కాబోయే కోడలు? అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు. మీకేమైనా పిచ్చా? మర్యాదగా నన్ను వెళ్ళనివ్వండి. నేను ఇక్కడికి మా అంకుల్ కోసం వచ్చాను. మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు అస్సలు లేదు అంటూ ముందుకు వెళ్ళబోయింది హారిక. భాషిష్ వర్మ గాల్లో ఒక్కసారి షూట్ చేసేసరికి ఆ సౌండ్కి గుండె జల్లు మంది హారికకి. ఉన్న చోటనే కదలకుండా మరొకసారి ప్రాణం పోయిందేమో అని భయంగా చూస్తోంది హారిక. హే పిల్ల, నా మాట వినకుండా ముందుకు వెళితే నష్టపోయేది నువ్వే. మీ నాన్నకి ఉలుకు పలుకు లేని పరిస్థితి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని లేదా అన్నాడు భాషిష్ వర్మ. 2 అడుగులు వెనక్కి వేసి అయోమయంగా చూస్తూ భాషిష్ వర్మ వైపు చిన్నగా అడుగులు వేస్తూ వచ్చింది హారిక. గుడ్, ఇలా రా దారికి. నేను చెప్పేది పూర్తిగా విను. నా పేరు ఏంటో తెలుసా? తెలిసే ఉంటుందిలే, కానీ నన్ను నువ్వు ఇదే కదా ఫస్ట్ టైం చూడడం, అందుకనే గుర్తుపట్టట్లేదు అని ఒక్క నిమిషం హారిక వైపు చూస్తున్నాడు భాషిష్ వర్మ. అసలు మీరెవరు? మా డాడ్కి ఈ పరిస్థితి ఎలా వచ్చిందో మీకు తెలుసా అడిగింది హారిక గట్టిగా నవ్వుతూ. తెలుసు, నాకు బాగా తెలుసు. మీ డాడ్కి ఈ పరిస్థితి వస్తుంది అని నాకు ముందుగానే తెలుసు. ఎందుకంటే ఈ ప్లాన్ వేసిందే నేను. మీ డాడ్ పరిస్థితికి నేనే కారణం. నా పేరు భాషిష్ వర్మ. మీ డాడీకి నాకు దాదాపు 30 ఏళ్ల పరిచయం అని నవ్వుతూ అన్నాడు భాషిష్ వర్మ. అంటే మా డాడ్ని ఏం చేసావురా నువ్వు? అసలు నువ్వు మనిషివేనా? ఆయన నీకు ఏం ద్రోహం చేశారు అని పరుగున వచ్చి భాషిష్ వర్మ కాలర్ పట్టుకుని నిలదీసి వస్తున్న కన్నీళ్లు భుజంతో తుడుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగింది హారిక. భాషిష్ వర్మ కాలర్ పట్టుకుని మాట్లాడుతున్న హారిక వైపు చూస్తూ, పాపం ఈ దుర్మార్గుడు ఇప్పుడు ఈ పిల్లను ఏం చేస్తాడో ఏమో. ఏకంగా కాలర్ పట్టేసుకుని మాట్లాడుతోంది. పట్టుమని 25 ఏళ్ళు కూడా లేవు. చంపినా చంపేస్తాడు దుర్మార్గుడు అని మనసులో అనుకుంటూ హైరాణ పడుతున్నాడు భాషిష్ వర్మ పియ్యే. తన కాలర్ పట్టుకుని మాట్లాడుతున్న హారికాని ఒక చేతితో విదిలించి కొట్టాడు భాషిష్ వర్మ. ఆ దెబ్బకి గిరగిరా తిరుగుతూ కింద పడిపోయింది హారిక. నా గురించి ఏమనుకుంటున్నావే? మీ నాన్న నాకు ఏం ద్రోహం చేశాడో చెప్తాను విను. నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్న మీ అమ్మ భూమి నన్ను కాదని ఎక్కడో మారుమూల పల్లెటూరు ప్రాంతంలో మట్టి పిసుక్కునే రైతు కొడుకు మీ నాన్నని పెళ్లి చేసుకుంది. అందువల్ల నాకు రావాల్సిన ఆస్తి రాకుండా అడ్డం పడడం మీ నాన్న చేసిన మొదటి తప్పు. మీ తాత పురుషోత్తం, మీ నాన్న జయదేవ్ ఇద్దరూ కలిసి బిజినెస్లో అడుగడుగునా అడ్డుపడుతున్నారని యాక్సిడెంట్లో లేపేద్దామనుకున్నాను. కానీ బ్యాడ్ లక్, మీ నాన్న ఆ రోజు ఎందుకనో జర్నీ క్యాన్సిల్ చేసుకున్నాడు. మీ ఫ్యామిలీ మాత్రమే యాక్సిడెంట్లో చనిపోయారు. నేను వెళ్ళే దారిలో మీ నాన్న అడ్డు రావడం మీ నాన్న చేసిన 2వ తప్పు. నా దారిలో ఎవ్వరు అడ్డు వచ్చినా సరే నాకు నచ్చదు. ఇలా ఎంతమందిని చంపానో నాకే తెలియదు. నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎలాగో దక్కలేదని నన్ను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ మీ ఫ్యామిలీ యాక్సిడెంట్కి నేనే కారణమని నన్ను నిలదీసి ప్రశ్నించింది నా భార్య. నా బాధని అర్థం చేసుకోలేని భార్య ఉంటే ఏంటి, చస్తే ఏంటి అని ఆ రోజే నా భార్యని కూడా ఈ చేతులతో గొంతు పిసికి చంపేశాను. ఇదంతా చూసి నా కొడుకు ఆదిత్య ఈ రోజుకి నన్ను దగ్గరికి రానివ్వడు. నా కొడుకుని ఒక రకంగా నాకు దూరం చేసింది మీ నాన్న. అతనే కనుక నా జీవితంలోకి రాకుండా ఉన్నట్లయితే నేను ఇవన్నీ చేసేవాడిని కాదు. మీ నాన్న నా జీవితంలోకి రావడం మీ నాన్న చేసిన 3వ తప్పు. దాదాపు 30 ఏళ్ల నుంచి ఏ బిజినెస్లోనూ నన్ను నెగ్గనివ్వకుండా నా ఈగో మీద దెబ్బ కొడుతూనే ఉన్నాడు. అందుకనే
అందుకనే మీ నాన్నకి ఈ పరిస్థితి తీసుకువచ్చాను అని అరిచి మరీ చెప్తున్నాడు భాషిష్ వర్మ. ఇదంతా విని పిచ్చిదానిలాగా అరుస్తూ, నువ్వు నువ్వొక పెద్ద సైకోవి. మా డాడ్ గురించి నాకు తెలుసు. ఎప్పుడూ ఒకరి మంచే కోరుకుంటారు. లేకపోతే నీలాంటి వెధవల్ని చంపడానికి ఆయనకి నిమిషాల పని. శత్రువులనైనా సరే క్షమించగలిగే గొప్ప హృదయం మా డాడ్ది. ఆయన ఒకరికి కీడు చేసే మనిషి కానే కాదు. నువ్వే కన్నింగ్ బుద్ధితో ఒకరి ఎదుగుదలని చూడలేక దారుణంగా మా ఫ్యామిలీకి ఈ పరిస్థితి తీసుకువచ్చావు. నీకు ఆస్తి కావాలని ఒక్క మాట నువ్వు మా డాడ్ని అడిగినా నీ మొహం మీద విసిరి కొట్టేవాళ్ళు. కానీ నువ్వు మా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేశావు. మరి నన్ను ఎందుకురా ప్రాణాలతో వదిలేశావు? నన్ను కూడా చంపేసి మా ఆస్తి మొత్తం నీ శవం మీద వేసుకుని తగలబడు. నన్ను కూడా చంపేయి అని లేచి వెళ్ళి భాషిష్ వర్మ గుండెలపై కొడుతూ గట్టిగా అరుస్తూ ఏడుస్తోంది హారిక. హేయ్ ఆపు, లేకపోతే ఇకపై నేను చేసేది నీ ఊహకి కూడా అందదు అని గట్టిగా అరిచాడు భాషిష్ వర్మ. ఇంకా ఏం చేస్తావు? నన్ను చంపేస్తావు అంతే కదా, చంపేయ్ అని తాను కూడా గట్టిగా అరిచింది హారిక. నో నో నో, నిన్నెందుకు చంపుతాను కోడలి పిల్ల? నువ్వు నా కొడుకు ఆదిత్యకి బాగా నచ్చావు. నిన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తాను. నీ ఆస్తి మొత్తం కైవసం చేసుకుంటాను అని వెకిలిగా నవ్వుతున్నాడు భాషిష్ వర్మ. తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ, పగటి కలలు కనకు. నా గొంతులో ప్రాణం ఉండగా నువ్వు అనుకున్నది ఏదీ జరగదు కోపంగా అంది హారిక. ఎందుకు జరగదు? నువ్వే కుదురుగా పీటల మీద కూర్చుని నా కొడుకు చేత తాళి కట్టించుకుంటావు. నీ ఆస్తి పేపర్లు తీసుకువచ్చి నా చేతుల్లో పెడతావు. చావునైనా చస్తానేమో కానీ నీ కొడుకు చేత తాళి మాత్రం కట్టించుకోను. మా ఆస్తి కూడా నీకు దక్కకుండా చేస్తాను అని హారిక వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ ఉక్రోషంగా మాట్లాడుతోంది. ఆహా, అవునా? మరి ఎవరి చేత తాళి కట్టించుకుంటావు? ఆ సంతోష్ చేత? వాడికి కూడా మీ అంకుల్కి పట్టిన గతే పట్టిస్తాను అన్నాడు భాషిష్ వర్మ. భాషిష్ వర్మ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తోంది హారిక. ఏంటలా చూస్తున్నావు? మీ అంకుల్కి ఏమైందో తెలుసుకోవాలని ఉంది కదూ అంటూ చిటికి వేశాడు భాషిష్ వర్మ. ఇద్దరు మనుషులు అటూ ఇటూ పట్టుకుని జయదేవ్ పిఏ డెడ్ బాడీని తీసుకువచ్చి హారిక కళ్ళ ముందు పడేశారు. అది చూసి హారిక గట్టిగా అరుస్తూ ఏడుస్తూ, అంకుల్ లేవండి, ఏమైంది మీకు అని జయదేవ్ పిఏ డెడ్ బాడీని కుదుపుతూ ఏడుస్తోంది. అర్రరే, ఏడుస్తున్నావా? అది కూడా వీడి కోసం. నీకు ఒక విషయం చెప్పనా కోడలు పిల్ల? మీ కంపెనీ షేర్స్ మొత్తం నాకు లీక్ చేసింది వీడే. మీ డాడ్ తినే ఫుడ్లో మీ అన్న నాగేంద్ర ద్వారా ఫుడ్ పాయిజన్ కల్పించింది వీడే. మీ ఫ్యామిలీకి నమ్మక ద్రోహం చేసిన వీడి గురించి ఏడుస్తున్నావా అన్నాడు భాషిష్ వర్మ. నమ్మలేనట్లుగా పిచ్చి చూపులు చూస్తోంది హారిక. నిజం కోడలి పిల్ల, ఇందాక నీకు మెసేజ్ చేసి నిన్ను ఇక్కడికి రమ్మని పిలిచింది నేనే, వీడు కాదు. నీతో క్లారిటీగా మాట్లాడాలని ఇక్కడికి రమ్మన్నాను. ఇప్పుడు నీకు మొత్తం అర్థమైంది కదా. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. రేపు పెళ్ళికూతురులాగా రెడీ అయి ఇదే టైంకి ఇక్కడ ఉండాలి. ఒక్క నిమిషం అటు ఇటు అయినా అస్సలు ఊరుకోను. నా ఆదిత్యకి నేనిచ్చే గిఫ్ట్ నువ్వు. ఆనందంతో వాడు ఉప్పొంగిపోవాలి. తిరిగి మళ్ళీ నాకు దగ్గర కావాలి. తప్పించుకోవడానికి పిచ్చి పిచ్చి డ్రామాలాడకు. అన్నీ ఒక కంట గమనిస్తూనే ఉంటాను. మంచి ముహూర్తం దాటనివ్వకు అని హారికతో సీరియస్గా చెప్పి జయదేవ్ పిఏ డెడ్ బాడీ మీద నుంచి దాటి వెళ్ళి ఒక్క నిమిషం ఆగి వెనక్కి తిరిగి, వర్షం వచ్చేటట్లుంది. కోడలి పిల్లని జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి రండి. ఇంటికి వెళ్ళే దారిలో తడవకుండా గొడుగివ్వండి అని తన చెంచాగాళ్ళకి ఆర్డర్ పాస్ చేసి పక్కపక్క నవ్వుతూ లోపలికి వెళ్ళాడు భాషిష్ వర్మ. చిన్నబాబు గారు, చిన్నబాబు గారు అర్ధరాత్రి అదే పనిగా తలుపు కొడుతున్నాడు లక్ష్మయ్య. గాఢ నిద్రలో ఉన్న సంజయ్ లక్ష్మయ్య అదే పనిగా తలుపు కొడుతూ పిలుస్తూ ఉంటే ఏమైందో ఏంటో అని కంగారు పడుతూ గబగబా లేచి తలుపు తీశాడు. ఏంటి తాత, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? అంతా బానే ఉంది కదా అడిగాడు సంజయ్.
చిన్నమ్మాయి గారు కనిపించట్లేదు అబ్బాయి గారు. ఇల్లంతా వెతికాను. ఎక్కడా జాడైనా లేదు. నాకెందుకనో చాలా భయం వేస్తోంది అని కంగారు పడుతూ అన్నాడు లక్ష్మయ్య. అదేంటి తాత, చిట్టి కనిపించకపోవడం ఏంటి? అయినా ఇంత నైట్ తనెక్కడికి వెళ్తుంది? నేను నిద్రపోయే ముందు కూడా చిట్టితో మాట్లాడాను. చిట్టి తన రూమ్లోనే ఉంది కదా. అసలు నువ్వు సరిగ్గా చూసావా అంటూ ఫాస్ట్గా చిట్టి రూమ్కి వెళ్ళాడు సంజయ్. రూమ్ మొత్తం 1-2 సార్లు చూశాడు. జయదేవ్ ఇంట్లో ఉన్న ప్రతి గది వెతికాడు. చిట్టి కోసం అందరూ కంగారు పడుతున్నారు. అలివేలు, అజయ్ గార్డెన్ వైపు వెళ్ళి అంతా వెతుకుతున్నారు. లక్ష్మయ్య, సుబ్బులు మొత్తం ఇల్లంతా జల్లెడ పట్టి మరీ వెతుకుతున్నారు. చిట్టి ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇదేంటి, చిట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది? అసలు ఎక్కడికి వెళ్ళింది? అది అర్ధరాత్రి. ఎన్నిసార్లు చెప్పాలి సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళొద్దు అని? మాటలతో చెప్తే వినే రకం కాదు. నా స్టైల్లో చెప్తేనే మాట వింటుంది. అసలు ఈ సెక్యూరిటీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అనుకుంటూ చిట్టి ఎక్కడా కనిపించకపోవడంతో సంజయ్లో ఒకటే టెన్షన్. సెక్యూరిటీ అని గట్టిగా అరిచాడు. సంజయ్ కేకతో పరుగు పరుగున వచ్చారు సెక్యూరిటీ గార్డ్స్. చిన్నమ్మాయి గారు బయటికి ఎక్కడికైనా వెళ్ళారా? నో సార్, ఎక్కడికి వెళ్ళలేదు. మేము నైట్ ఫుల్ సెక్యూరిటీ ఉన్నాము. మేడం అసలు బయటికే రాలేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇంట్లో ఎక్కడా చిట్టి కనిపించట్లేదు. ఇంతమంది సెక్యూరిటీ ఉన్నారు. తను ఎక్కడికి వెళ్తోందో ఏంటో కూడా సరిగ్గా చూడరా? హరియప్, త్వరగా చుట్టుపక్కల ప్రదేశాలన్నీ సెర్చ్ చెయ్యండి అని గట్టిగా కేకలు వేశాడు సంజయ్. రూమ్లోకి వెళ్ళి తన ఫోన్ తీసుకుని ఫాస్ట్గా బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. సంతోష్, నీతో పాటు నేను కూడా వస్తాను కంగారుగా పరుగు పరుగున వచ్చి అడిగాడు అజయ్. పర్వాలేదు అంకుల్, నేను వెళ్తాను. చిట్టి హాస్పిటల్కి వెళ్ళి ఉంటుంది. సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్ళొద్దు అని ఎన్నిసార్లు చెప్పినా మాట వినదు అని కోపంగా కార్ స్టార్ట్ చేశాడు సంజయ్. 10 నిమిషాల్లో స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ హాస్పిటల్కి చేరాడు. హాస్పిటల్ చుట్టూ ఉన్న సెక్యూరిటీని పిలిచి, హాస్పిటల్కి ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు, మొత్తం లిస్ట్ అంతా ఒక్కసారి చెక్ చేసి చిట్టి అక్కడికి రాలేదని తెలుసుకుని కోపంగా కార్ టర్న్ చేసి సిటీ అంతా వెతకడం మొదలుపెట్టాడు. అసలు ఈ చిట్టి ఎక్కడికి వెళ్ళిందని వెతకాలి? చెప్పకుండా వెళ్ళొద్దని ఎన్నిసార్లు చెప్పాలి? ఇదేమైనా చిన్నపిల్ల? అరే, ఇన్మెచ్యూరిటీగా బిహేవ్ చేస్తుంది. సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా అందరినీ కంగారు పెడుతుంది. పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది అనుకుంటూ తన ఫోన్ మరొకసారి తీసి చిట్టి నెంబర్కి డయల్ చేస్తున్నాడు సంజయ్. ఎన్నిసార్లు కాల్ చేసినా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. సంజయ్లో మరింత టెన్షన్ పెరిగిపోతోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. అసలు చిట్టి నైట్ నిద్రపోలేదా? తన వాట్సాప్ లాస్ట్ సీన్ చూస్తే తెలుస్తుంది కదా అనుకుంటూ వాట్సాప్ ఓపెన్ చేశాడు సంజయ్. అప్పుడు చూశాడు చిట్టి తనకి పంపించిన మెసేజ్. ఆ మెసేజ్ చూడగానే సంజయ్లో ఏదో ఆనందం. సారీ సంతోష్, నీకు చెప్పకుండా వెళ్తున్నానని కోపం తెచ్చుకోవద్దు. నువ్వు నైట్ నా రూమ్కి వచ్చి వెళ్ళాక మా డాడ్ పిఏ నుంచి ఫోన్. మీ డాడ్ నా మీద ఉంచిన నమ్మకం నువ్వెందుకు ఉంచలేదమ్మా? నా ప్లేస్లో మరొకరిని పిఏగా అపాయింట్ చేసుకున్నావు. పైగా మీ డాడ్ రాసిన అగ్రిమెంట్ చదవకుండా ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ ఎలా తీసుకున్నావు? రూల్స్కి అగనెస్ట్గా అంటూ నాతో చిన్న గొడవ. అగ్రిమెంట్ కోసం మేం వెతికాము అని నేనెంత చెప్పినా అంకుల్ నా మాట వినలేదు. మీ డాడ్ నీకు అగ్రిమెంట్ గురించి చెప్పే ఉంటారు, గుర్తు తెచ్చుకో అని పదే అంటూనే ఉన్నారు. అంకుల్ కాల్ కట్ చేశాక దాదాపు గంట సేపు ఆలోచించాను. అప్పుడు గుర్తుకు వచ్చాయి నాకు మా డాడ్ అన్న మాటలు. డాడ్ నాకు 2-3 సార్లు చెప్పారు ఇండైరెక్ట్గా, ఏ ప్రాబ్లం వచ్చినా భయపడకు చిట్టి, నా లాకర్ ఓపెన్ చేసి చూడు అని చెప్పారు. కానీ నాకు ఆ మాటలు ఆ టైంలో గుర్తుకు వచ్చాయి. నేను నీ రూమ్కి వచ్చాను, నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, అందుకే డిస్టర్బ్ చేయలేదు. అగ్రిమెంట్స్ మొత్తం చదివాను. అది చదువుతుంటే డాడ్ నా గురించి ఎంత కేరింగ్ తీసుకుంటున్నారో బాగా అర్థమయ్యింది. ఆయన లేని పరిస్థితి నాకెదురైనా బాధపడకూడదని, నా మీద ఎవరూ ఒత్తిడి ఉండకూడదని బాగా ఆలోచించి రాశారు. నా మనసుకు నచ్చిన వ్యక్తిని నేను వివాహం చేసుకోవచ్చని, నా లైఫ్ పార్ట్నర్కి నాకు బిజినెస్ వ్యవహారాలలో సమానమైన ఈక్వాలిటీ ఉండాలని
చాలా చాలా క్లారిటీగా రాశారు. ఇదే విషయం నేను మా డాడ్ పిఏకి మెసేజ్ చేశాను. అంకుల్ ఎందుకనో నాతో పర్సనల్గా మాట్లాడాలని ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా రమ్మన్నారు. ఆయనని నేను కలిసినట్లు ఎవరికీ తెలియకూడదని, పైగా అది మా డాడ్ హెల్త్ విషయమని చెప్పారు. అంకుల్ మా డాడ్కి చాలా నమ్మకస్తుడు, అందుకనే వెళ్తున్నాను. అంకుల్తో మాట్లాడి సేఫ్గా ఇంటికి వచ్చేస్తాను. నా కోసం వెతుకుతూ కంగారు పడద్దు. చిట్టి, అసలు నువ్వు కొంచెం కూడా ఆలోచించవా? ఏంటి చిట్టి నువ్వు అర్ధరాత్రి అలా ఎలా బయటికి వెళ్తావు? అది ఎంతవరకు సేఫ్ అని కోపంగా కార్ టర్న్ చేస్తూ జయదేవ్ ఆఫీస్లో నైట్ షిఫ్ట్ జాబ్ చేసే ఎంప్లాయీకి కాల్ చేస్తూ కార్ టర్న్ చేస్తున్నాడు సంజయ్. ఎంప్లాయీ కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఏంటి సార్ ఈ టైంలో కాల్ చేశారు? ఎనీ ఎమర్జెన్సీ క్వశ్చన్ చేశాడు. లిజన్ కేర్ఫుల్లీ టు హ్యావ్ టు సే అని ఆర్డర్ పాస్ చేస్తూ అర్జెంటుగా నా క్యాబిన్లోకి వెళ్ళి జయదేవ్ సార్ దగ్గర పనిచేసిన పర్సనల్ అసిస్టెంట్ బ్యాక్గ్రౌండ్ ఫైల్ మొత్తం తీసి ఉంచు. ఎమర్జెన్సీ 5 మినిట్స్లో ఆఫీస్లో ఉంటాను అని సీరియస్గా చెప్పి కాల్ కట్ చేసి స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్. చెప్పిన దానికంటే స్పీడ్గా ఆఫీస్కి చేరుకున్నాడు. తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి జయదేవ్ పిఏ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్రాడ్ అని తెలుసుకోవడానికి ఎంతోసేపు పట్టలేదు సంజయ్కి. అంటే అంకుల్ బిజినెస్ డీల్స్ మొత్తం ఉన్నట్లుండి డౌన్ అవ్వడానికి ఇతనే కారణం. అయినా అంకుల్ అన్ని విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. ఇతని బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండా జాబ్ ఎలా ఇచ్చారు? పైగా చిట్టి ఇప్పుడు అతని కస్టడీలో ఉంది. అసలు దీనికి బుద్ధి లేదు. కొంచెమైనా ఆలోచించకుండా ఎలా వెళ్ళింది? పైగా వాళ్ళ డాడ్కి చాలా నమ్మకస్తుడంట. మొత్తం దానికే తెలిసినట్టు పెద్ద ఫోర్స్ కొడుతుంది. ఈడియట్, ఎక్కడికి తీసుకువెళ్ళి ఉంటాడు? వీడి వెనకాల ఎవరు ఉన్నారు అని ఆలోచిస్తూ చిట్టి అన్న మాటలు గుర్తుకు రావడంతో ఫాస్ట్గా ఆఫీస్ నుంచి బయటికి వచ్చి జయదేవ్ ఇంటికి కార్ డ్రైవ్ చేస్తున్నాడు సంజయ్. సంజయ్ ఇంటికి రావడం చూసి అలివేలు ఎదురు వచ్చి కంగారు పడుతూ, సంతోష్, చిట్టి గురించి ఏమైనా తెలిసిందా? ఎక్కడికి వెళ్ళింది అడిగింది. ఆంటీ ప్లీజ్ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి, నాకు ఇంకా ఏమీ తెలియలేదు. నేను అదే విషయం ఆలోచిస్తున్నాను అని చెప్పి జయదేవ్ రూమ్కి పరుగు తీశాడు సంజయ్. చిట్టి లాస్ట్గా ఇదే రూమ్కి వచ్చింది కదా, అగ్రిమెంట్స్లో ఏదో చదివానని చెప్పింది. చిట్టిని అగ్రిమెంట్ చదవమని, అసలు దాంట్లో మ్యాటర్ తెలుసుకోవాలని ఎందుకు అతను అంతలాగా ఫోర్స్ చేశాడు? అగ్రిమెంట్లో ఏముందో తెలుసుకోవడానికి ట్రై చేశాడు. ఈ మెంటల్ కొంచెం కూడా ఆలోచించకుండా వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడు రమ్మన్న చోటికి ఏమీ ఆలోచించకుండా అర్ధరాత్రి వెళ్ళిపోయింది. ఏమనాలి చిట్టి? నీకు ఏదైనా అయితే నా పరిస్థితి ఏంటి అని జయదేవ్ రూమ్ మొత్తం పరిశీలిస్తూ తన ఫోన్ తీసుకుని సెక్యూరిటీ వాళ్ళని అలర్ట్ చేస్తూ, సిటీ మొత్తం చెక్ చేయండి, ప్రతి వీధి ప్రతి సందు ఎక్కడా వదలకుండా సెర్చ్ చేయండి. ఇంకొక 1 అవర్లో చిట్టి ఎక్కడ ఉందో నాకు తెలియాలి. ఎంత సెక్యూరిటీ కావాలన్నా తీసుకువెళ్ళండి అని ఆర్డర్స్ పాస్ చేసి జయదేవ్ రూమ్ మొత్తం పరిశీలిస్తున్నాడు సంజయ్. టేబుల్ మీద రెపరెపలాడుతున్న లెటర్ చిట్టి కోసం జయదేవ్ రాసింది. దాన్ని తీసుకుని చదవడం స్టార్ట్ చేశాడు సంజయ్. నా ఫ్రెండ్ విక్రమ్ కొడుకు సంజయ్ నీకు సరైన జోడి అని నేను భావిస్తున్నాను చిట్టి. నీకు కూడా అతను తెలుసు. రోజు నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు. నీకే తెలియకుండా అతనితో ప్రేమలో ఉన్నావు. అతను మరెవరో కాదు, సంతోష్. అవునమ్మా, సంతోష్ మరెవరో కాదు, నా ఫ్రెండ్ కొడుకు సంజయ్. అతను నీకు మాత్రమే కాదు, నాకు కూడా బాగా నచ్చాడు. నేను నీకు దూరమైన పరిస్థితి అంటూ వస్తే ఆ సమయంలో నీకు అండగా సంజయ్ నిలబడతాడు అన్న నమ్మకం నాకుంది. అతని చెయ్యి వదలకు చిట్టి అని లెటర్లో జయదేవ్ రాసిన అక్షరాలు. చిట్టి ఈ లెటర్ పూర్తిగా చదివి ఉంటే ఖచ్చితంగా నాతో గొడవ పడేది. ఎందుకు నువ్వు నాకు అబద్ధం చెప్పావు అని ఏదో ఒకటి అడిగేది. అలా జరగలేదు. సో చిట్టి ఈ లెటర్ పూర్తిగా చదవలేదు, సగం చదివింది అంతే. అంకుల్ నా గురించి క్లారిటీ ఇవ్వడం అది చదవలేదు. చదివి ఉంటే బహుశా బయటికి వెళ్ళేది కాదు. చిట్టి, ఎక్కడని వెతకను నిన్ను అని ఆలోచిస్తూ కోపంగా నాగేంద్ర రూమ్ వైపు అడుగులు వేశాడు సంజయ్.
ఇంట్లో ఇంత జరుగుతున్నా ఏమీ పట్టనట్లు ప్రశాంతంగా నిద్రపోతున్న నాగేంద్రని చూసి బెల్ట్ తీసుకుని ఎడాపెడా వాయించడం మొదలుపెట్టాడు సంజయ్. ఆ దెబ్బలకు అయ్యో అమ్మో చంపేస్తున్నాడు బాబోయ్ చంపేస్తున్నాడు అని అరుస్తూ గావు కేకలు పెడుతూ ఇల్లంతా పరుగులు పెడుతున్నాడు నాగేంద్ర. పట్టిన పట్టు వదలకుండా దుమ్ము దులుపుతున్నాడు సంజయ్. ఎందుకు కొడుతున్నాడో కూడా చెప్పకుండా కొడుతున్న సంజయ్ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక సంజయ్ 2 కాళ్ళు గట్టిగా పట్టుకుని, ఎందుకు కొడుతున్నావయ్యా నన్ను, నేనేం చేశాను బావా, నన్ను కొట్టకు బావా అని అంటూ ఒళ్ళంతా చిట్లిపోవడంతో గావు కేకలు పెడుతూ ఏడుస్తున్నాడు నాగేంద్ర. నువ్వేం చేశావో నీకే తెలియాలి. చిట్టి ఏది, ఎక్కడ ఉంది కోపంగా చూస్తూ అడుగుతున్నాడు సంజయ్. అదేంటి చిట్టి ఇంట్లో లేదా? అయ్య బాబోయ్ నాకు నిజంగా తెలియదు అని ఏడుస్తూ అన్నాడు నాగేంద్ర. ఇలా నువ్వు చెప్పవురా, ఇప్పుడే చంపేస్తా నిన్ను అని తను రూమ్లోకి వెళ్ళి గన్ తీసుకుని వచ్చాడు సంజయ్. నాగేంద్ర పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి షూట్ చేస్తాను అని చెప్పడంతో గజ గజ వణికిపోతూ జరిగిందంతా చెప్పడం మొదలుపెట్టాడు నాగేంద్ర. బాబోయ్ నన్ను చంపొద్దు, నిజంగా నాకు చిట్టి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. మా నాన్నకేమైనా తెలిసి ఉంటుంది, లేకపోతే ఆ భాషిష్ వర్మ ఏదైనా చేసి ఉంటాడు. నన్ను వదిలే, నాకు మాత్రం ఏమీ తెలియదు అని కళ్ళు మూసుకుని గట్టిగా అరుస్తూ ఏడుస్తూ అంటున్నాడు నాగేంద్ర. ఏంటి ఏమంటున్నావు? భాషిష్ వర్మ అతను నీకెలా తెలుసు? గట్టిగా అడిగాడు సంజయ్. నాకేమీ తెలియదు, అంతా మా నాన్నకి తెలుసు. నాకు ఒక 5 లక్షలు ఇచ్చి పెదనాన్న తినే ఫుడ్లో ఏదో కలపమని చెప్పారు. అలా చేస్తే జయదేవ్ బిజినెస్ మొత్తం నువ్వే హ్యాండిల్ చేయొచ్చు అని ఆశ చూపించారు. ఏదో బుద్ధి గడ్డి తిని ఇలా చేశాను, అంతేగాని చిట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎక్కడ ఉందో నాకు నిజంగా తెలీదు అని కుయ్యో మొర్రో అని భయంతో గజగజ వణికిపోతున్నాడు నాగేంద్ర. చాలు ఆపింకా, గొంతు పైకి లేచిందో ఇక్కడే చంపి ఉప్పు పాత్ర వేస్తాను, కబడ్దార్ అని సీరియస్గా చెప్పాడు సంజయ్. సంజయ్ వార్నింగ్కి నోట వెంట సౌండ్ రాకుండా మూలకి నక్కి కూర్చున్నాడు నాగేంద్ర. సంజయ్ వెంటనే ఆదిత్య నెంబర్కి కాల్ చేశాడు. చిట్టి కనిపించకపోవడంతో విపరీతమైన కోపం, ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలియక టెన్షన్. ఆదిత్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. ఇంకా ఏదైతే అదయ్యింది అనుకుని భాషిష్ వర్మ ఇంటికి బయలుదేరాడు సంజయ్. భాషిష్ వర్మ ఇంటికి బయలుదేరుతూ ఏదో గుర్తుకు వచ్చినట్లు వెనక్కి తిరిగి వచ్చి మూలన నక్కి కూర్చున్న నాగేంద్ర వైపు చూస్తూ అజయ్తో ఇలా మాట్లాడుతున్నాడు సంజయ్. అంకుల్, వీడితో జాగ్రత్త, కొంచెం అవకాశం ఇచ్చినా ఇక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. వాడు కాలు బయట పెట్టడానికి వీల్లేదు. ఆల్రెడీ ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. పేరుకు తగ్గట్లే ఒళ్ళంతా విషం ఉన్న పాము వీడు అన్నాడు సంజయ్. నువ్వేం భయపడకు బాబు, వీడిని అడుగు కూడా కదపనివ్వను, నేను చూసుకుంటాను. మా ఊరొచ్చినప్పుడు నువ్వు చూసావు కదా, ఒక్క చేతితో 10 మందిని మట్టి కరిపించగలిగేలాగా ఆడపిల్లల్ని సైతం తయారు చేసిన నాకు వీడొక లెక్క కాదు. నువ్వు ముందు చిట్టి సంగతి చూడు, బయట బాగా వాన పడుతోంది, నువ్వు జాగ్రత్త, చిన్నగా వెళ్ళు అన్నాడు అజయ్. నాగేంద్ర వైపు కోపంగా చూస్తూ పిడికిలి బిగించి, నా కొడక, చిట్టికేమైనా అవ్వాలి, నిన్ను నిలువున పాతేస్తాను. చిట్టితో తిరిగి ఇంటికి వచ్చాక నీ సంగతి, నీ బాబు సంగతి ఒక చూపు చూస్తాన్రా, నామరూపాలు లేకుండా చేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కార్ కీస్ తీసుకుని బయటికి నడిచాడు సంజయ్. వీళ్ళు చెప్పిన అడ్డమైన పనులు చేసి నేను అడ్డంగా ఇరుక్కుపోయాను. నీ అబ్బా, ఎక్కడ చచ్చావురా? నా మానాన నేనేదో ఒకటి తిని హాయిగా బలాదూరు తిరుగుతూ ఉండేవాడిని. ఎక్కడా లేని ఆశలన్నీ నాలో పుట్టించి నా చేత ఇదంతా చేయించావు. ఇప్పుడు చిట్టికి ఏమైనా అయ్యిందంటే నా పరిస్థితి ఏంటి? ఈ సంతోష్ గాడు నన్ను నిజంగానే చంపేస్తాడు. పోనీ తప్పించుకుని పారిపోదామంటే ఈ అజయ్ అంకుల్ నాకు కాపలా, కాలు కూడా కదపనివ్వట్లేదు, నా ఎదుర్కొండా కూర్చున్నాడు అని తనలో తానే వాళ్ళ నాన్నని తిట్టుకుంటున్నాడు నాగేంద్ర. బోరున వాన ఎడతెరిపి లేకుండా కుంభవృష్టిలాగా కురుస్తోంది. సంజయ్ చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ తనలో తానే ఆలోచిస్తున్నాడు. చిట్టి, నిన్ను ఎక్కడని వెతకను? ఉన్నట్లుండి ఈ వానొకటి, అసలు అది ఇప్పుడు ఎలా ఉందో?
మళ్ళీ బ్రిలియంట్ స్టూడెంట్. కొంచెం కూడా ఆలోచించకుండా అర్ధరాత్రి ఇల్లు దాటి బయటికి ఎలా వెళ్తుంది? ఎవరైనా 12ంటికి బయటికి రమ్మని పిలుస్తారా? అలా పిలిచారు అంటే వాళ్ళ మీద డౌట్ రావాలి కదా. ఆడపిల్ల అయ్యుండి భయం లేకుండా ఎలా వెళ్ళింది? రోడ్ల మీద ఎంతమంది పోకిరి వెధవులు ఉంటారు. ఏమనాలి చిట్టి నేను జాగ్రత్త చిట్టి, జాగ్రత్త చిట్టి అని ఎన్నిసార్లు చెప్పాను. సెక్యూరిటీ లేకుండా వెళ్ళకూడదు అని ఎన్నిసార్లు వార్న్ చేశాను. మాట వినదు. ఈసారి మాటలతో చెప్పకూడదు దీనికి, లాగిపెట్టి 2 పీకుతాను అనుకుంటూ చిట్టి గురించి చాలా టెన్షన్ పడుతున్నాడు సంజయ్. సంజయ్ వెళ్ళే రూట్లో కాస్త దూరంలో కారు ఆగడం, ఎవరో అమ్మాయి గొడుగు పట్టుకుని కిందకు దిగడం చూసి క్లారిటీగా కనిపించక ఆ అమ్మాయి అచ్చం చిట్టిలానే ఉందే అని అనుకుంటూ డీప్గా గమనిస్తూ కార్ స్లో చేశాడు సంజయ్. చిట్టిలాగా ఉండడం కాదు, చిట్టీనే. హారికాని చూడడంతో తిరిగి ఊపిరి వచ్చినట్లే అయ్యింది సంజయ్కి. చిట్టి మీద విపరీతమైన కోపం. కార్ దిగి చిట్టి వైపు స్పీడ్గా అడుగులు వేస్తున్నాడు సంజయ్. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.